టీజీపీఎంబీ తెలంగాణ పారామెడికల్ బోర్డ్ లోపల డిప్లొమా ఇన్ పారామెడికల్ కోర్సెస్‌కి సంబంధించి ఆన్‌లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలి అని చెప్పి మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. మీకు తెలంగాణ పారామెడికల్ మీద ఎట్లాంటి ఐడియా లేకపోయినా కూడా ఈ వీడియో తర్వాత మీకు ఒక ఫుల్ క్లారిటీ అనేది వస్తది. సో, డీటెయిల్‌గా స్టెప్ బై స్టెప్ ఆన్‌లైన్ అప్లికేషన్ మనం ఎట్లా చేసుకోవాలి అని చెప్పి మాట్లాడుకుందాం. సో, ఇట్ ఈస్ ద ఫస్ట్ ఇయర్. సో, మనకు ప్రీవియస్‌గా ఆఫ్‌లైన్ అప్లికేషన్ ఉండే అన్నట్టు. బట్ ఈ ఇయర్ నుండి ఆన్‌లైన్ అయితే ఏసిర్రు అప్లికేషను. సో, ఎట్లా చేసుకోవాలని చెప్పి డీటెయిల్‌గా మనం అయితే స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. సో, మీకు ఒక ఫుల్ క్లారిటీ అయితే వస్తది. మనం ప్రీవియస్‌గా చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటా ఉంటాం. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్త వస్తే మాత్రం డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, మీకు పారామెడికల్‌కి సంబంధించిన కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తా ఉంటది. ప్రతి అప్డేట్ కూడా నేను ఇస్తా ఉంటా. మనకి అప్లికేషన్ అనేది చేసుకోవడానికి నోటిఫికేషన్ ఎప్పుడొచ్చింది అనే విషయానికొస్తే, మనకు 30 సెప్టెంబర్ 2025 రోజు నోటిఫికేషన్ వచ్చింది. మన ఛానల్ లోపల మనం 1 అక్టోబర్ రోజు వీడియో చేసుకున్నాం. సో, ఇట్లా నోటిఫికేషన్ మనకి రిలీజ్ అయిపోయింది అని చెప్పి. అండ్ మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకొని సర్టిఫికేట్స్ అన్నీ సబ్మిట్ చేయడానికి, ఆన్‌లైన్ అప్లికేషన్ ఫార్మ్స్ సబ్మిట్ చేయడానికి 28 అక్టోబర్ 2025 దాకా టైం అయితే ఉందన్నట్టు. 28 అక్టోబర్ 2025 దాకా టైం అయితే ఉంది. మీరు ఆల్రెడీ ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకొని సర్టిఫికేట్‌లు సబ్మిట్ చేసుకోవడానికి. అండ్ కౌన్సెలింగ్ ప్రాసెస్, సెలక్షన్ ప్రాసెస్ ఇదంతా కూడా మనకి 10థ్ నవంబర్ వరకు కంప్లీట్ చేస్తారు. అండ్ మనకు కాలేజ్ లోపల లైక్ జాయిన్ కావడానికి టైం వచ్చేసి 17థ్ నవంబర్ 2025 వరకి మనకైతే టైం అయితే ఉంటదన్నట్టు. అకార్డింగ్ టు దిస్ షెడ్యూల్. అండ్ ఈ షెడ్యూల్ ఎక్స్‌టెండ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నట్టు. అండ్ గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూషన్‌కి, ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్‌కి సేమ్ షెడ్యూల్ అయితే ఉంటదన్నట్టు. అండ్ దాని ఎక్స్‌టెన్షన్స్ అయితే మనం ఫర్దర్‌గా వీడియో అయితే చేసుకుంటా ఉంటాం. అండ్ మీరు ఒకవేళ ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవాలంటే తెలంగాణ పారామెడికల్ బోర్డ్‌కి రావాల్సి ఉంటదన్నట్టు. ఇది అఫీషియల్ పోర్టల్. టీజీపీఎంబీ అంటాం. ఈ టీజీపీఎంబీ పోర్టల్‌కైతే రావాల్సి ఉంటది ఫస్టు. మనం మెయిన్‌గా గూగుల్ లోపలికొచ్చి, క్రోమ్ లోపలికొచ్చి టీజీపీఎంబీ అని చెప్పి సెర్చ్ చేస్తే మీకైతే పోర్టల్ అయితే ఓపెన్ అయిపోతదన్నట్టు. టీజీపీఎంబీ అంటే మనకు ఈ పోర్టల్ అయితే ఓపెన్ అయితది. ఈ పోర్టల్ వచ్చిన తర్వాత మనకిక్కడ హోమ్ అని చెప్పి, విజన్ అని చెప్పి అండ్ యాక్ట్స్, జీవోస్ అని చెప్పి, ఫార్మ్స్ అని చెప్పి, సర్క్యులర్స్, రిజిస్ట్రేషన్స్, నోటిఫికేషన్స్, డిప్లొమా అండ్ కాంటాక్ట్ అస్, లాగిన్ అని ఉందిగా. ఈ లాగిన్ దగ్గరికి రావాలి మీరు. ఓకేనా. లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది. లాగిన్ అనే ఆప్షన్ దగ్గరికి వచ్చి కింద స్టూడెంట్ లాగిన్ అని ఉంటుంది. స్టూడెంట్ లాగిన్ మీద మనం అయితే ప్రెస్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సో, స్టూడెంట్ లాగిన్ మీద మనం ప్రెస్ చేస్తుంటే పోర్టల్ అయితే గిట్ల ఓపెన్ అవుతుంది మనకి. ఓకేనా. పోర్టల్ అనేది మనకి ఇట్లనైతే ఓపెన్ అవుతుంది అన్నట్టు. సో, ఎట్లా చేసుకోవాలి ఆన్లైన్ అప్లికేషన్ స్టెప్ బై స్టెప్ అని చెప్పే ముందు మనకు సో లైక్ ఒక మంచి రెప్యూటెడ్ కాలేజ్ లోపల సీట్స్ అయితే ఉంటాయి అన్నట్టు. అండ్ రెప్యూటెడ్ కాలేజ్ లోపల గౌట్ సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో, ఒకవేళ మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్ లోపల ఒక ఫామ్ లింక్ ఇస్తా. ఆ ఫామ్‌ని ఫిల్ చేయండి. సో ఆ కాలేజ్ వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. కాలేజ్ డీటెయిల్స్ అయితే చెప్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అడ్మిషన్ అయితే తీసుకోండి. ఓకేనా. సో, కింద డిస్క్రిప్షన్ లోపలే ఉంటుంది లింక్. మీరు డిప్లొమా పారామెడికల్ కోర్సెస్ చేద్దాం అనుకుంటే మాత్రం ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్తాను నేను. సో దట్ కింద లింక్ అయితే ఉంటుంది. గవర్నమెంట్ సీట్స్ ఉంటాయి. అండ్ దానికి అప్లికేషన్ ప్రాసెస్ ఏంది, ప్రొసీజర్ ఏందని చెప్పి ఎవ్రీథింగ్ వాళ్ళైతే మీతోటి డిస్కస్ చేస్తారు. అండ్ నేను అనలిటిక్ గైడెన్స్ సైడ్ నుండి, మన అనలిటిక్ ట్యూటర్ సైడ్ నుండి గైడెన్స్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేసిన. కాలేజ్ లిస్ట్ ప్రొవైడ్ చేస్తా మీకు, నెంబర్ ఆఫ్ సీట్స్ ప్రొవైడ్ చేస్తా. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది అన్నట్టు. అండ్ దాని తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, అండ్ సీట్ రావాలంటే మనం ఏం చేయాలి అని చెప్పి ప్రతిదీ కూడా మీకు చెప్తా ఉంటా. ఏమన్నా డౌట్స్ ఉంటే మీకు లైవ్ కండక్ట్ చేసి ఆ డౌట్స్ కూడా క్లారిఫై చేస్తా. అండ్ ఆల్టర్నేటివ్స్ ఏంటి అని కూడా నేనైతే మీకు చెప్పడం అయితే జరుగుతుంది అన్నట్టు. ఓకేనా. సో, డిప్లొమా ఇన్ పారామెడికల్ కోర్సెస్ సంబంధించి కంప్లీట్‌గా నీకైతే గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తా. అనలిటిక్ ట్యూటర్ యాప్‌ని డౌన్లోడ్ చేసుకొని ప్లే స్టోర్ నుండి 154 ఉంటది సబ్స్క్రిప్షన్. ఈ రూ. 154 సబ్స్క్రిప్షన్‌కి 6 మంత్స్ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తా. అంటే మీరు కాలేజ్‌లో జాయిన్ అయ్యేంత వరకు ఎన్ని ఫేసెస్ ఉంటే అన్ని ఫేసెస్ సంబంధించి గైడెన్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. సో, మంచి గైడెన్స్ అయితే ఉంటది. సో, కాలేజ్ లిస్ట్, నెంబర్ ఆఫ్ సీట్స్, రెగ్యులర్ అప్డేట్స్, అప్లికేషన్ ప్రాసెస్ ఏ హెల్ప్ కావాలన్నా కూడా నేనైతే చేస్తాను. లైవ్ లోపల మీకు లైక్ మెసేజెస్ కూడా రిప్లైస్ అయితే ఇస్తా ఉంటా. లైవ్ లోపల మీరు నాకు మెసేజెస్ పెడితే వాటికి నేను లైవ్ లోపలనే ఆన్సర్ ఇస్తా. క్వెషన్స్‌కి ఆన్సర్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నట్టు. ఓకేనా. సో, ఇది అండ్ దెన్ ఆన్‌లైన్ అప్లికేషన్ విషయానికొస్తే ఇది అఫీషియల్ పోర్టల్. ఓకేనా. సో, ఇది ఏదైతే ఉందో ఇది అఫీషియల్ పోర్టల్. ఈ అఫీషియల్ పోర్టల్ లోపల మీరు లాగిన్ అని ఉంది కదా. లాగిన్ లోపల స్టూడెంట్ లాగిన్ దగ్గరికి రావాలి. దెన్ మీకు పోర్టల్ గిట్ల ఓపెన్ అవుతుంది. ఓకేనా. సో, ఈ పోర్టల్ లోపల మీరు ఏం చేయాల్సి ఉంటుంది కదా అంటే ఇట్లా మనకి ఇక్కడ స్టూడెంట్ లాగిన్ అనే ఒక లైక్ చూపెడుతుంది.
అండ్ కింద యూజర్ నేమ్ అని చెప్పి చూపెడుతుంది, అండ్ పాస్వర్డ్ అని చెప్పి చూపెడుతుంది, అండ్ ఇక్కడ మనకు ఒక క్యాప్చా కోడ్ అనేది చూపెడుతుంది, ఇక్కడ లాగిన్ అని చెప్పి చూపెడుతుంది, సైన్ అప్ అని చెప్పి చూపెడుతుంది. మీకు ఆల్రెడీ అకౌంట్ అనేది ఉంటే మీరు లాగిన్ మీద డీటెయిల్స్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయితే సరిపోతుంది. ఓకేనా. కానీ మనకు అకౌంట్ లేదు కాబట్టి మనం సైన్ అప్ మీద ప్రెస్ చేయాలి. సైన్ అప్ మీద ప్రెస్ చేస్తే మనకు పోర్టల్ అనేది ఎట్లా ఓపెన్ అవుతుంది కదా అంటే ఇట్లా మనకి పోర్టల్ ఓపెన్ అవుతుంది. మనకు మొబైల్ నెంబర్ అడుగుతుంది ఇక్కడ మనది, మనం మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఓకేనా. 10 డిజిట్స్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి, అండ్ మనం ఒక పాస్వర్డ్ పెట్టుకోవాలి మనకి, అండ్ దెన్ ఒక ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నామో ఆ పాస్వర్డ్ని మళ్ళీ ఎంట్రీ చేయాలన్నట్టు. ఓకేనా. మన మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయాలి, అండ్ మన మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసిన తర్వాత పాస్వర్డ్ ఎంట్రీ చేయాలి, అండ్ దాని తర్వాత మనము మన పాస్వర్డ్ని కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చి సైన్ అప్ అని చెప్పి కొట్టాలి. ఓకేనా. ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చి సైన్ అప్ అని చెప్పి కొట్టాలి. సైన్ అప్ అని కొట్టుడుతో మనకు లైక్ సైన్ అప్ అంటే మనకు పోర్టల్ ఓపెన్ అవుతుంది, లేదు అంటే రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి వస్తుంది అన్నట్టు సైన్ అప్ అని కొట్టుడుతో. ఓకేనా. డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి వస్తుంది. డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చుడుతోటే మీరు ఏం చేస్తారు కదా అంటే మళ్ళీ ఈ పోర్టల్కి వచ్చి మీ యూజర్ నేమ్ అంటే మొబైల్ నెంబర్ ఉంటుంది చూసిర్రా, ఈ మొబైల్ నెంబర్ ఇచ్చేసేయరి, అండ్ దెన్ మీరు ఏదైతే 2 సార్లు ఎంటర్ చేసిర్రో పాస్వర్డ్ ఇచ్చేసేయరి. ఓకేనా. సో పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ క్యాప్చా ఉంది కదా, ఈ క్యాప్చా కొట్టి లాగిన్ అని చెప్పి కొట్టుర్రి. ఓకేనా. లాగిన్ అని కొట్టుడుతోటే మనకి పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది. సో ఇట్లా మనకు ఓపెన్ అయిన తర్వాత మనకు మీద కొన్ని ఉంటాయి అన్నట్టు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మీద స్టూడెంట్ మేనేజర్ అని ఉంటుంది, అడ్మిషన్స్ అని ఉంటుంది. ఓకేనా. స్టూడెంట్ మేనేజర్, అడ్మిషన్స్, ప్రింట్ స్టూడెంట్ డీటెయిల్స్, లాగౌట్ అని చెప్పి ఉంటుంది అన్నట్టు. స్టూడెంట్ మేనేజర్ లోపల యాడ్ అని ఉంటుంది. ఓకేనా. మీరు కొత్త అప్లికేషన్ ఎప్పుడు చేద్దాం అనుకున్నా యాడ్ మీద ప్రెస్ చేయాలి. ఓకేనా. సో మీరు ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఇయ్యరు వాళ్ళు. ఓకే. ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ లేదని చెప్పి మనకు నోటిఫికేషన్లో మెన్షన్ అయితే చేసారు అన్నట్టు. అండ్ మీకు ఎడిట్ అనే ఒక ఆప్షన్ కూడా ఉంటుంది, కొన్ని డీటెయిల్స్ మాత్రమే ఎడిట్ అవుతాయి. సో అదొకసారి చూసుకోరి. యాడ్ అనే ఆప్షన్ ఉంటుంది, యాడ్, ఎడిట్, వ్యూ, ఈ 3 ఆప్షన్లు ఉంటాయి స్టూడెంట్ మేనేజర్ లోపల. ఓకేనా. సో అది ఒకసారి మీరు చూసుకొని మీరు ఏదైనా కొత్త కాలేజ్ పెట్టుకుందాం అనుకుంటే యాడ్ క్లిక్ చేయండి, ఏదైనా ఎడిట్ చేద్దాం అనుకుంటే ఎడిట్ చేయండి, అండ్ వ్యూ అంటే మీకు ఎన్ని అప్లికేషన్లు పెట్టుకున్నా అని చెప్పి చూపెడతా అన్నట్టు. ఓకేనా. అడ్మిషన్స్ అనే ఇంకొక పోర్టల్ ఉంటుంది మనకి ఇక్కడ సైడ్కి. ఈ అడ్మిషన్స్ లోపల మీరు ఇక్కడ చూసుకుంటే ఎడిట్ అని చెప్పి ఉంటుంది, వ్యూ అని చెప్పి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో అడ్మిషన్స్ లోపల మీరు ఏదైతే ఆల్రెడీ పెట్టుకున్నారో వీటిని మనం ఎడిట్ చేసుకోవచ్చు, ఎన్ని అడ్మిషన్లు పెట్టుకున్నారో అని చెప్పి చెక్ చేసుకోవచ్చు. అండ్ ప్రింట్ స్టూడెంట్ డీటెయిల్స్ లోపల మీకు లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అయితే చూపెడతా అన్నట్టు, నువ్వేమేమి పెట్టుకున్నావు అని చెప్పి అది నువ్వు ప్రింట్అవుట్ తీసుకోవడానికి ఉంటావు అన్నట్టు. అంతా పని అయిపోయాక లాగౌట్ కొట్టుకోవడానికి లాగౌట్ అయితే ఉంటావు అన్నట్టు. సో ఇది ఇట్లా మనం లాగౌట్ అయితే చేయాల్సి ఉంటుంది అన్నట్టు. అండ్ మన అప్లికేషన్ విషయానికి వస్తే మీరు ప్రతి అప్లికేషన్ తర్వాత ఓకేనా, మీరు ప్రతి అప్లికేషన్ తర్వాత మీరు యాడ్ అయితే చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు నువ్వు సపోజ్ ఒకటే కాలేజ్ పెట్టుకుందాం అనుకో, నువ్వు ఒకటే కాలేజ్ పెట్టుకుందాం అనుకుంటే ఒక కాలేజీ సరిపోతుంది. అండ్ ఒక కాలేజ్ అయిపోయిన తర్వాత ఇంకో కాలేజ్ పెట్టుకుందాం అనుకుంటే యాడ్ అని కొట్టి ఇంకో కాలేజ్ పెట్టుకో. ఓకేనా. ప్రతి అప్లికేషన్ తర్వాత ప్రింట్ స్టూడెంట్ డీటెయిల్స్ ఉందా, ఇందులోపలికి వెళ్ళి నువ్వు నీ డీటెయిల్స్ అయితే ప్రింట్ తీసి పెట్టుకో. తర్వాత మళ్ళీ మనకు కావాలంటే దొరికాయి అన్నట్టు. సో ఫస్ట్లీ మనకేంటంటే ఇట్లా ఓపెన్ అవుతుంది కదా పోర్టల్, న్యూ స్టూడెంట్ అని చెప్పి ఇక్కడ చూపెడుతుంది, అండ్ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ నువ్వు ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయి. 12 డిజిట్స్ ఉంటుంది ఆధార్ కార్డ్ నెంబరు. ఓకేనా. 12 డిజిట్స్ ఉంటుంది ఆధార్ కార్డ్ నెంబరు. ఈ 12 డిజిట్స్ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయి. అండ్ దాని తర్వాత ఫస్ట్ నేమ్. ఓకేనా. మీ ఫస్ట్ నేమ్ ఏంటి అని చెప్పి ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయండి. అండ్ దెన్ దాని తర్వాత మీ మిడిల్ నేమ్ ఎంటర్ చేయండి, అండ్ లాస్ట్ నేమ్ ఎంటర్ చేయండి. సో ఇక్కడ ఏవైతే స్టార్ మార్క్స్ ఉన్నాయి చూసారా, ఈ స్టార్ మార్క్స్ ఉన్నాయన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ అన్నట్టు. ఓకేనా. సో స్టార్ మార్క్స్ ఉన్న ప్రతిది కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఏది కూడా లైక్ విడిచిపెట్టకండి, ప్రతిది కూడా ఎంటర్ చేయండి. కొన్ని లూప్స్ ఉన్నాయి ఇందులోపల, ఆటోమేటిక్గా లైక్ ఏంటంటే అప్లికేషన్ తీసుకుంటుంది కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. కాబట్టి ప్రతిది కూడా డీటెయిల్స్ మీరైతే ఫిల్ చేయడానికి ట్రై చేయండి. 12 డిజిట్స్ ఉన్న ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. లైక్ మీ ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయండి, మీ మిడిల్ నేమ్ ఎంటర్ చేయండి, మీ లాస్ట్ నేమ్ ఎంటర్ చేయండి, అండ్ మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి. దాని తర్వాత మీ మదర్ నేమ్ ఎంటర్ చేయండి. అండ్ దాని తర్వాత ఇక్కడ జెండర్ అనే డిఫాల్ట్ ఫీమేల్ ఉంటుంది, చూసుకోరి. డిఫాల్ట్ ఫీమేల్ ఉంది అక్కడ. సో ఇక్కడ మీరు మేల్ అయితే మేల్ పెట్టుకోరి, అండ్ ఫీమేల్ అయితే ఫీమేల్ పెట్టుకోండి. ఓకేనా. సో మీరు మేల్ అయితే మేల్ పెట్టుకోండి, ఫీమేల్ అయితే ఫీమేల్ పెట్టుకోండి. అండ్ డేట్ ఆఫ్ బర్త్
డేట్ ఆఫ్ బర్త్ విషయానికొస్తే మన డేట్ ఆఫ్ బర్త్ అనేది డేట్, మంత్, ఇయర్ ఫార్మాట్ లోపల ఇచ్చేసేయండి. అండ్ మీ మదర్ టంగ్ ఏంది అని చెప్పి మీ మదర్ టంగ్ ఇచ్చేసేయండి. అండ్ కేటగిరీ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఈ కేటగిరీ లోపల మీరు ఏ కేటగిరీ అని చెప్పి ప్రాపర్‌గా సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే అప్లికేషన్ ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత మనం కేటగిరీ చేంజ్ చేయడానికి ఉండదు అన్నట్టు. కాబట్టి మీది ఏ కేటగిరీ అని చెప్పి ప్రాపర్‌గా సెలెక్ట్ చేసుకోండి. ఐదర్ యూ ఆర్ ఫ్రమ్ బీసీ, ఎస్సీ, ఎస్టీ ఆర్ ఓసీ. సో అది సెలెక్ట్ చేసుకోరు మీరు మెయిన్‌గా. ఓకేనా? సో కేటగిరీ అయితే ప్రాపర్‌గా సెలెక్ట్ చేసుకోరి. అండ్ దెన్ ప్లేస్ ఆఫ్ బర్త్ అనేది కూడా సెలెక్ట్ చేసుకోరి. ఓకేనా? ఇక్కడ మీ బర్త్ ప్లేస్ అని చెప్పి. సో మీ నేటివ్ డిస్ట్రిక్ట్ ఉంటుంది కదా! నేటివ్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో మీ నేటివ్ డిస్ట్రిక్ట్‌ని సెలెక్ట్ చేసుకోరి. అండ్ దెన్ అడ్రస్ 1 అండ్ అడ్రస్ 2. సో మీ అడ్రస్ ఏందని చెప్పి అడ్రస్ 1 సెలెక్ట్ చేసుకోరి. అండ్ దాని తర్వాత అడ్రస్ 2 అయితే సెలెక్ట్ చేసుకోరి. అండ్ దాని తర్వాత మీ సిటీ ఏంటి అని చెప్పి మీ సిటీని సెలెక్ట్ చేసుకోరి. అండ్ మీ డిస్ట్రిక్ట్ ఏంటి అని చెప్పి మీ డిస్ట్రిక్ట్‌ని సెలెక్ట్ చేసుకోరి. అండ్ స్టేట్ విషయానికొస్తే తెలంగాణ అని చెప్పి ఆటోమేటిక్‌గా స్టేట్ అనేది డిఫాల్ట్‌గా ఉంటది. అండ్ వేరే స్టేట్ వాళ్ళు ఎలిజిబుల్ కాదు అప్లికేషన్ పెట్టుకోవడానికి. దాని తర్వాత పిన్ కోడ్ అనేది ఉంటది. పిన్ కోడ్ అనేది యాస్ పర్ ఆధార్ కార్డ్ ఇచ్చేసేయాలి. అండ్ దెన్ దాని తర్వాత మొబైల్ నెంబర్. సో మీ మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ మీరు ఇచ్చేసేయాలి. వర్కింగ్ ఉన్న మొబైల్ నెంబర్ ఇయ్యండి. ఓకేనా? సో మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ మొబైల్ నెంబర్ తోటే లైక్ ఇక్కడైతే ఇచ్చేసేయాలి. ఓకేనా? సో రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ వర్కింగ్ లోపల ఉండేలాగా చూసుకోరు. ఎందుకంటే కాల్స్ అండ్ మెసేజెస్ వస్తాయి. ఓకేనా? కాల్స్ అండ్ మెసేజెస్ వస్తాయి ఒకవేళ మీకు సీట్ వస్తే. అండ్ దెన్ ఈమెయిల్ అడ్రస్. ఈమెయిల్ అడ్రస్ కూడా ఇక్కడ మీరు ప్రొవైడ్ చేయండి. అండ్ దెన్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ లైక్ పుట్టుమచ్చలు ఎక్కడున్నాయని చెప్పి ఐడెంటిఫికేషన్ మార్క్ 1 అయితే పక్కా ఉండాలి. ఐడెంటిఫికేషన్ మార్క్ 2 కూడా ఇచ్చేస్తే బెస్ట్. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే మనకు సో ఇక్కడ డీటెయిల్స్ లోపల అడ్మిషన్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా? అడ్మిషన్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇవన్నీ మెయిన్ డీటెయిల్స్ మనం ఇందాక ఇచ్చినాం కదా! మన పర్సనల్ డీటెయిల్స్ ఇవి. పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత అడ్మిషన్‌కి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అకాడమిక్ ఇయర్ ఫ్రమ్ 2025-2026 అంతే కదా! 2025 అకాడమిక్ ఇయర్ నుండి 2026 అకాడమిక్ ఇయర్ వరకు ఫస్ట్ ఇయర్‌కి మనం అప్లై చేసుకుంటున్నాం. అండ్ ఇన్‌స్టిట్యూషన్ డిస్ట్రిక్ట్. నువ్వు ఏ డిస్ట్రిక్ట్‌లో ఇన్‌స్టిట్యూషన్‌ని సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నావు అని చెప్పి ఇన్‌స్టిట్యూషన్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకో. ఆ ఇన్‌స్టిట్యూషన్ లోపల లైక్ ఆ ఇన్‌స్టిట్యూషన్ అనేది గవర్నమెంటా? ప్రైవేటా? అని చెప్పి సెలెక్ట్ చేసుకో. గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ సెలెక్ట్ చేసుకో. ప్రైవేట్ అయితే ప్రైవేట్ సెలెక్ట్ చేసుకో. అండ్ దెన్ ఇన్‌స్టిట్యూషన్ ఏంది అని చెప్పి ఇక్కడ సెలెక్ట్ చేసుకో. అండ్ ఇన్‌స్టిట్యూషన్ లోపల ఏ కోర్సు అని చెప్పి కూడా సెలెక్ట్ చేసుకో. ఇప్పుడు లైక్ నేను ఇక్కడ గవర్నమెంట్ లోపల గాంధీ అని పెట్టాననుకో. గాంధీ అని చెప్పి పెట్టి ఇందులోపల డీఏఎన్ఎస్ అనస్థీషియా. ఓకేనా? లేదు అంటే సెకండ్ ఉస్మానియా అనుకున్నాం అనుకో. ఓకేనా? ఉస్మానియా లోపల డీఏఎన్ఎస్. సో ఏ కోర్సు ఏది అని చెప్పి ఇక్కడ నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్‌స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకోవాలి. కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇన్‌స్టిట్యూషన్‌కి సంబంధించిన లైక్ గవర్నమెంటా? ప్రైవేటా? సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్‌స్టిట్యూషన్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీ క్వాలిఫికేషన్ ఏంది అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. 10+2 ఆర్ ఇంటర్మీడియేట్ అనే క్వాలిఫికేషన్ ఉంటుంది. దాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని సో ఫస్ట్ డివిజన్‌లో పాస్ అయినవా? సెకండ్ డివిజన్‌లో పాస్ అయినవా? అని చెప్పి ఇక్కడ మనం ఫస్టా? సెకండా? అని చెప్పి డివిజన్స్ ఎయ్యాలి. అండ్ దెన్ టోటల్ మార్క్స్ 1000 మార్క్స్ కదా! టోటల్ మార్క్స్ ఎంత? 1000 మార్క్స్‌కి లైక్ ఎంత పర్సెంట్ వచ్చింది నీకు? ఓకేనా? టోటల్ మార్క్స్ 1000. ఈ టోటల్ మార్క్స్‌కి నీకెంత మార్క్స్ వచ్చినాయి? అనేది ఇక్కడ మనం పర్సెంటేజ్ లోపల ఎయ్యాల్సి ఉంటది. టోటల్ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఎన్ని అని చెప్పి ఇక్కడ ఎయ్యాలి. సో మనకి ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి? బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ దాని తర్వాత మనకి లైక్ తెలుగు ఆర్ సాంస్క్రిట్ అండ్ ఇంగ్లీష్ అయితే ఉంటాయన్నట్టు. మొత్తం 6 సబ్జెక్టులు ఉంటాయి. 6 సబ్జెక్టులు మనం ఇక్కడ ఇచ్చేసేయాలి. అండ్ ఇక్కడ పర్సెంటేజ్ ఓకేనా? ఈ సబ్జెక్ట్స్ లోపల ఎంత పర్సెంట్ వచ్చిందో అని చెప్పి ఎసేయాలి. అండ్ దెన్ మనం ఇక్కడ ఏం చేయాల్సి ఉంటది అంటే కోటా. ఓకేనా? గవర్నమెంట్ కోటానా? ప్రైవేట్ కోటానా? గౌట్ ఆర్ ప్రైవేట్ అని చెప్పి మనం ఇక్కడ ఎయ్యాల్సి ఉంటదండి. గవర్నమెంట్ కోటానా? మేనేజ్మెంట్ కోటానా? అని చెప్పి ఎసిన తర్వాత ఇక్కడ అడ్మిషన్ డేట్ ఉంది కదా! ఈ అడ్మిషన్ డేట్ లోపల మనం ఏం చేయాల్సి ఉంటదంటే మన లైక్ ఆటోమేటిక్‌గా ఈ డిఫాల్ట్ వస్తదన్నట్టు. మనం ఏ రోజు అప్లై చేసుకుంటే ఆ అడ్మిషన్ డేట్ అయితే వస్తదన్నట్టు. సో అదొకసారి చెక్ చేసుకోరి. అండ్ దెన్ ఫోటో. ఇక్కడ మన ఫోటో అయితే మనం అప్‌లోడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. పాస్ ఫోటో అనేది. ఓకేనా? పాస్ సైజ్ ఫోటో అనేది మనం అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. అండ్ ఇట్లా మనం మన అప్లికేషన్ ప్రాసెస్‌ని కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? ఒకవేళ మీరు లైక్ ఏదైనా ఒక కాలేజ్ లోపల గవర్నమెంట్ సీట్ కావాలనుకుంటున్నారు అన్న సిట్యుయేషన్ లోపల కింద డిస్క్రిప్షన్ లోపల లింక్ అయితే ఉంటదన్నట్టు. ఒకసారి ఎళ్లి చెక్ చేయండి. సో ఆ లింక్ లోపల ఉన్న ఫామ్‌ని ఫిల్ చేస్తే కాలేజ్ వాళ్ళు మీకు
కాల్ చేస్తారన్నట్టు. సో దట్ కాల్ చేసి మీకు డీటెయిల్స్ అయితే చెప్తారు. కాలేజ్ ఏంది, ఎక్కడ ఉంటది, ఏంది అని చెప్పి. ఓకేనా. సో అదొకసారి చెక్ చేయండి. అండ్ గైడెన్స్ కావాలి అంటే ₹154 ఉంటే సబ్స్క్రిప్షన్, అనాలిసిస్ ట్యూటర్ యాప్ సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోండి. ఓకేనా. సో ఇది ఇట్లా మన ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి. మన బేసిక్ డీటెయిల్స్ ఇయ్యాల్సి ఉంటది. మన బేసిక్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇన్‌స్టిట్యూషన్‌కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో దాని తర్వాత ఇన్‌స్ట్రక్షన్స్ విషయానికొస్తే, మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత 28థ్ అక్టోబర్ 2025 5 పీఎం లోపు ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. 28థ్ అక్టోబర్ 2025 5 పీఎం లోపు డాక్యుమెంట్స్ అయితే మనం ఆఫ్‌లైన్‌లో సబ్మిట్ చేయాల్సి ఉంటది. అండ్ ఏవైతే ఈ అప్లికేషన్ లోపల లైక్ కాలమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఫిల్ చేయాలి. ప్రతీది కూడా మనమైతే ఫిల్ చేయాలి. స్టార్ మార్క్ ఉన్నాయి మ్యాండేటరీ. అండ్ మిగతాయి కూడా ఫిల్ చేస్తే బెస్ట్. ఓకేనా. ఎందుకంటే మన అప్లికేషన్‌ని రిజెక్ట్ చేయడానికి ఉండదన్నట్టు వాళ్ళకి. కాబట్టి సో అన్నీ కూడా ఫిల్ చేయాల్సి ఉంటది. వాళ్ళు ఎట్లాంటి అబ్జెక్షన్ చెప్పరు మనకి. అండ్ దెన్ మనం ఏవైతే డీటెయిల్స్ ఇస్తున్నామో అప్లికేషన్ లోపల ఇన్‌కంప్లీట్ ఆర్ ఇన్‌కరెక్ట్ ఆర్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇయ్యొద్దు. ఓకేనా. ఇన్‌కరెక్ట్ గాని, ఇన్‌కంప్లీట్ గాని, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎట్లాంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తారన్నట్టు. ఓకేనా. అండ్ దెన్ సో క్యాండిడేట్స్ సో మనం ఒకసారి ఆల్రెడీ అప్లికేషన్ ఫార్మ్‌ని సబ్మిట్ చేసిన తర్వాత సోషల్ స్టేటస్ ఆర్ లోకల్ స్టేటస్‌ని చేంజ్ చేయడానికి ఉండదన్నట్టు. ఓకేనా. సో మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడే ప్రాపర్‌గా పెట్టుకోరి. కేటగిరీ గానీ, ఓకేనా, లోకల్ స్టేటస్ గానీ, డిస్ట్రిక్ట్ గానీ అవన్నీ కూడా ప్రాపర్‌గా పెట్టుకుంటే బెస్ట్. ఓకేనా. అండ్ దెన్ సో మీరు ఒకవేళ ఎలిజిబుల్ అయితే ఓకే. ఎలిజిబుల్ కాకపోతే మాత్రం మీ అప్లికేషన్ అనేది ఆటోమేటిక్‌గా రిజెక్ట్ చేస్తారన్నట్టు. అండ్ సో మనమైతే ఫీ అనేది పే చేయాల్సి ఉంటది. ఒకవేళ మీరు మధ్య లోపల డిస్కంటిన్యూ చేస్తా అంటే ఎంత ఫీ అయితే ఉంటదో అంత ఫీ అనేది మనం పే చేయాల్సి ఉంటదన్నట్టు, టోటల్ ఫీ. కాబట్టి మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడే మీరు ఒక లైక్ సో పక్కా జాయిన్ అయితా అనుకున్నోళ్ళు మాత్రమే అప్లికేషన్ పెట్టుకోరి. లేకపోతే లైక్ డిస్కంటిన్యూ చేస్తా అంటే మొత్తం ఫీ పే చేసినప్పుడు మాత్రమే మీ సర్టిఫికేట్స్ అయితే ఇస్తారన్నట్టు. ఓకేనా. అండ్ దెన్ ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది నువ్వు చేసిన తర్వాత, ఓకేనా. సో ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది నువ్వు కంప్లీట్ చేసుకున్న తర్వాత సైన్ చేయాలి దాని మీద. ఓకేనా. సైన్ చేసి ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆన్‌లైన్ అప్లికేషన్ ఫాము అండ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా నువ్వైతే సబ్మిట్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో ఆన్‌లైన్ అప్లికేషన్ చేసిన ఆన్‌లైన్ ఫిల్డ్ అప్లికేషన్ ఫాము అండ్ దాని మీద మీరు సైన్ పెట్టి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ పెట్టి మనమైతే సబ్మిట్ చేయాల్సి ఉంటది 28థ్ అక్టోబర్ 2025 5 పీఎం లోపు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఎస్ఎస్‌సి ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఎస్ఎస్‌సి మెమో అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటదన్నట్టు. అప్లికేషన్ ఫామ్‌తో పాటు ఆన్‌లైన్ అప్లికేషన్ ఫామ్‌తో పాటు ఎస్ఎస్‌సి మెమో అండ్ దాని తర్వాత ఇంటర్మీడియేట్‌కి సంబంధించిన మెమో అండ్ 6థ్ క్లాస్‌కెళ్ళి ఇంటర్మీడియేట్‌కి సంబంధించిన బోనోఫైడ్స్ అండ్ ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అండ్ స్పెషల్ కేటగిరీ ఏమన్నా ఉంటే స్పెషల్ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్స్ అండ్ ఆధార్ కార్డుకి సంబంధించిన జిరాక్స్, 2 ఫోటోస్ అండ్ దాని తర్వాత ఒక ₹100 ఒక అప్లికేషన్‌కి ఒక ₹100 అయితే మనం పే చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో ఇవన్నీ కూడా మనమైతే లైక్ సబ్మిట్ చేయాల్సి ఉంటది 28థ్ అక్టోబర్ 2025 5 పీఎం లోపు. ఓకేనా. సో మీరు ఒకవేళ ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకుందాం అనుకుంటే తొందరగా మీ ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకొని 28థ్ అక్టోబర్ 2025 5 పీఎం లోపు ఈ ప్రాసెస్‌ని కంప్లీట్ చేసేసుకోరి. అండ్ గైడెన్స్ కావాలంటే యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోరి. అండ్ మీకు గవర్నమెంట్ సీట్స్ కావాలంటే ఈ కింద లింక్ ఉంటది డిస్క్రిప్షన్ లోపల ఒకసారి వెళ్లి చెక్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్ అండ్ ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.